హాయ్ అండి, నమస్తే. నేను విజయ, తెలుగు గార్డెన్ బ్లాగ్ వెల్కమ్ అండి. ఈరోజు మన టెర్రస్లో కొన్ని ఫ్రూట్స్ వచ్చినాయి, అవి కోసుకుందాం. అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను. మీకు ఐడియా ఉంటుంది కదా, డ్రాగన్ చెట్టు. ఇవన్నీ కొత్త స్టమ్స్ అన్నమాట, పింక్గా ఉన్నాయి కదా ఇవన్నీ. ఇదిగోండి చూడండి, మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్కి చక్కగా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. డ్రాగన్ మెయింటెనెన్స్ అయితే అసలు చాలా ఈజీ అండి. మనం అప్పుడప్పుడు కొంచెం మాగిన ప్యాడ్ ఉంటుంది కదా, అది ఎరుపు కింద ఇస్తే చాలు, చాలా బాగా వస్తుంది. అయితే ఇప్పుడు నేను చూడండి ఎంత బాగా వచ్చినాయి. మలబరీ ప్లాంట్ దగ్గరికి వచ్చేసాం. చూసారా, బ్లాక్, ఇంత బ్లాక్గా ఉంటే కనుక చాలా స్వీట్గా ఉంటాయి. పిల్లలు అయితే అసలు వదిలిపెట్టరు. దీని టేస్ట్ చూసారంటే చాలా బాగుంటాయి. ఈ పింక్లో ఉన్నప్పుడు కూడా షుగర్ పేషెంట్స్ అది తింటే ఇంకా మంచిది, ఎందుకంటే స్వీట్నెస్ ఉండదు, పుల్లగా ఉంటాయి కాబట్టి. ఇవి కూడా కోసేసుకుంటున్నాను. పిల్లలు పైకి రావట్లేదండి, లేకపోతే ఈ ఫ్రూట్స్ ఉంచరు, ఎందుకంటే రంగు వచ్చిన వెంటనే వాళ్ళు కోసేసుకుంటారు, తినేస్తారు. ఎంత బ్లాక్గా ఉందో చూడండి. ఇది అసలు ముట్టుకుంటే కలర్ అంటుకుపోతుంది. ఇది ఇక్కడ కూడా ఉంది. కొన్ని రెడ్గా ఉన్నాయి కూడా కోసుకుందాం. తీయగా పుల్లపుల్లగా ఉంటాయి. ఇవి బాగా ముగ్గితే తీయగా ఉంటాయి, ఇవి మట్టికి కొంచెం పుల్లపుల్లగా ఉంటాయి. స్వీట్ లైమ్ అండి, ఇవి కూడా కలర్ వచ్చేసినాయి. ఇలా ఉన్నాయి కూడా మనం కోసేసుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచి కలర్ వస్తాయి. రాలిపోతున్నాయి చూడండి, కింద కాయలు రాలిపోయినాయి, ఇవన్నీ ముగ్గుపోయి రాలిపోయినాయి. కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడే కోసేస్తున్నాను, కలర్ వచ్చేస్తాయి. పులుపు అయితే ఉండవండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది, నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో కూడా. ఇవి మనకి బయట కూడా దొరకవు, రేర్ ఫ్రూట్ మాట ఇది, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది కూడా అయిపోయింది. మొక్క అయితే డల్ అయింది, ఇది చెప్పాలి నేను. స్వీట్లేమో ఎందుకంటే న్యూట్రియన్స్ తక్కువైనట్టే ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత మంచిగా మనం ఏమైనా ఇచ్చుకుంటే కనుక బాగుంటుంది. లేదా ఇలా వదిలేసామనుకోండి, కాస్తుంది కదా అని చెప్పేసి వదిలేస్తే కనుక ప్లాంట్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందండి, పాడవుతుంది అన్నమాట. మలబరీ స్వీట్ లైమ్ కోసుకున్నాం కదా, అలాగే ఈ జాంకాయలు కూడా అవినాయండి, కొన్ని కాయలు ఉన్నాయి, అయిపోయినాయి, కోసేసుకుందాం. కాయలు ఎక్కువ ఉన్నా కూడా బలం సరిపోదు. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా అయిపోయిందండి, కోసేస్తున్నాను.
చూసారు కదండి, నేనైతే మంచి ఈల్డ్ అయితే తీసుకుంటున్నాను. సైజ్ అయితే కొంచెం జాంకాయలు చిన్న సైజు అయినాయి, కానీ మిగతా అన్నీ బాగానే వచ్చినాయి. అలాగే చాలామంది మలబరీ ఫ్రూట్స్ రావట్లేదు అంటున్నారు. ఒకవేళ ఆ మలబరీ ఫ్రూట్స్ రావట్లేదు అంటే మీరు ఈ ఆకులు తీసేయండి. తీసేస్తే మళ్ళీ మీకు ఫ్రెష్గా మళ్ళీ పూత వచ్చి ఇలా కాయల కింద మారుతాయండి. ఈ ఆకులు అనేవి తీసేయాలి. ఇంకా ఇక్కడ కాయలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను దుయ్యట్లేదు. ఒకవేళ మీకు రాకపోతే కనుక ఆకులన్నీ తీసేయండి, కాయలు వస్తాయి. అలాగే న్యూట్రియంట్స్ కూడా అందిస్తూ ఉండాలి. ఇదండి ఈరోజైతే మా మిద్దె తోటలో ఫ్రూట్స్ హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.